తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు గుడ్ న్యూస్. వారికి వరుసగా సెలవులు వచ్చాయి. 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పాఠశాలలు మూతపడబోతున్నాయి. ఆగస్టు 8వ తేదీ అంటే రేపు శ్రావణ శుక్రవారం, ఆగస్టు 9వ తేదీన రాఖీ పౌర్ణమి, అదీగాక ఆ రోజు రెండో శనివారం కూడా. ఇక ఆగస్టు 10వ తేదీన ఆదివారం. దీంతో బడులు, కాలేజెస్ కు వరుసగా 3 రోజులు సెలవులు ఇచ్చారు. అయితే వరుసగా స్కూల్స్ కు సెలవులు రావడంతో పిల్లలతో వారి తల్లిదండ్రులు లాంగ్ టూర్ కు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. వరుసగా సెలవులు రావడంతో దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్లు లిస్టు భారీగా పెరిగింది. మరోవైపు ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం, ఆ రోజు సైతం సెలవు దినమే. ఇక ఆగస్టు 16వ తేదీన శ్రీకృష్ణాష్టమి, దీంతో శనివారం సెలవు వచ్చింది. ఇక ఆగస్టు 17వ తేదీన ఆదివారం. దీంతో ఈ వారంతో పాటు వచ్చే వారం సైతం శుక్ర, శని, ఆదివారాలు వరుసగా సెలవులు వచ్చాయి. ఇక ఆ రోజుల్లో సైతం తమ పిల్లలతో టూర్స్ కు వెళ్లేందుకు తల్లిదండ్రులు సమాయత్తమవుతున్నారు.